బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కవితకు బెయిల్ రావడంతో బండి సంజయ్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. దీనికి రీకౌంటర్ చేశారు కేటీఆర్. మీకు ఇలా వ్యాఖ్యానించడం తగునా అంటూ బండి సంజయ్ని ప్రశ్నించారు. ఇక ఇప్పుడు ఇది ఏ విధంగా మలుపులు తిరిగే అవకాశం ఉంది? దీనికి కౌంటర్ యాక్టివిటీలతోనే సరిపోతుందా? మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్. సార్ చూసుకోవచ్చు 164 రోజుల తర్వాత కవితకు బెయిల్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో కొంత రాజకీయ రంగు పులుముకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ నెలలోనే కవితకు బెయిల్ రాబోతుంది. దానికి అనుగుణంగా అటు బీజేపీ నుంచి బీజేపీలో ఇటు బీఆర్ఎస్ని విలీనం చేయబోతున్నారు. అలాగే బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్కు గవర్నర్ పదవి, అలాగే కవితకు బెయిల్, అలాగే కేటీఆర్కి మంత్రి పదవి, అలాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నేత అయినటువంటి హరీష్ రావుకి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇవాళ బెయిల్ వచ్చిన వెంటనే కూడా కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇటు బండి సంజయ్ కూడా ట్వీట్ చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్కి అలాగే కాంగ్రెస్కి రెండు పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు అని చెప్పుకోవచ్చు. కొంత ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసుకోరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అంటే లిక్కర్ స్కామ్లో కవితకు బెయిల్ వచ్చినందుకు కూడా ఈ రెండు పార్టీలో కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఎవరైతే బెయిల్ వచ్చినటువంటి వాదనలు వినిపించినటువంటి వ్యక్తి కూడా రాజ్యసభ సీటును కూడా ఏకగ్రీవంగా నామినేట్ చేయడంలో కూడా ఇటు కేసీఆర్ రాజకీయ చతురత అద్భుతం అంటూ కూడా, అలాగే వైన్ అండ్ డైన్ నేరగాళ్లకు అభినందనలు అంటూ కూడా ఇటు బండి సంజయ్ పోస్ట్ చేశారు. సో బండి సంజయ్ పోస్టుకు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చాలా ఘాటుగా స్పందించారని చెప్పుకోండి. ఎందుకంటే ఇటు బండి సంజయ్ కేంద్రంలో హోం సహాయ శాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. అటు సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును కూడా అగర్వపరుస్తున్నటువంటి పరిస్థితి బండి సంజయ్ చేస్తున్నారు. తాను గౌరవప్రదమైన ఒక పదవిలో ఉండు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. సో భారత ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ వ్యాఖ్యలను బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను స్వీకరిస్తూ తన పైన కూడా కొన్ని చర్యలు తీసుకోవాలంటూ కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో తన స్థానానికి ఆ వ్యాఖ్యలు తగదంటూ కూడా పోస్ట్ చేస్తారు. అయితే కొన్ని రోజులుగా కూడా ఈ కవితకు బెయిల్కి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అలాగే బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా కొంత బీఆర్ఎస్ని డిఫెన్స్లో నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత రెండు పార్టీలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కామెంట్లు చేస్తూ ఉంది. అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటేనట్టు ఇటు బీజేపీ కౌంటర్ ఇస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు రెండు పార్టీలకు కూడా కౌంటర్ ఇచ్చే పనిలో భాగంగా ఉందని చెప్పుకోవచ్చు. సో మరి ఈరోజు మాత్రం ఇటు బెయిల్ వచ్చిన వెంటనే ఇటు బండి సంజయ్ చేసినటువంటి ట్వీట్లు కొద్దిగా ఇటు రాజకీయ వర్గాల్లో కూడా కొంచెం చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తాను కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు, అలాగే హోం శాఖకు సంబంధించి సహాయక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దాన్ని సవాల్ చేయడం కొంత రాజకీయ వర్గాల్లో కూడా కొంత చర్చగా మారినటువంటి పరిస్థితి నేపథ్యంలో చూడొచ్చు. కేవలం ఇది ట్వీట్ల వరకే వెళ్తుందా, లేదంటే రేపు మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్కు చేరుకోబోతుంది. సో మరి కవిత దీనిపైన కూడా ఏ విధంగా స్పందిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే పార్టీలో ఇటు పార్టీ సీనియర్ నేతలుగా ఉన్నటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా దీనిపైన స్పందించారు. అలాగే మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా స్పందించారు. అలాగే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా స్పందించారు. కాబట్టి సో ఒక్కొక్కరుగా ఏదైతే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను పై ఒక్కొక్కరు కూడా అంటే పోస్టుకు సంబంధించి ఒక్కొక్కరు కూడా దానిపైన స్పందిస్తూ ఉన్నారు. సో మరి దీనిపైన ఇది స్పందన వరకే ఉంటుందా, లేదంటే ఇంకా రేపు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.